కొన్ని ఆత్మలు ప్రశాంతంగా వెళ్ళిపోతాయి, కాని కొన్ని ప్రేమ అనే బంధంతో భూమిపై మిగిలిపోతాయి. అత్రి అలాంటి ఆత్మ. ఆమె శరీరం లేకపోయినా హృదయం ఇంకా కొట్టుకుంటూనే ఉంది, తన చిన్నాని ప్రియ కోసం. నా ప్రియా, నువ్వెలా ఉన్నావు? నిన్ను చూడాలనిపిస్తోంది. కాని ఈ దూరం, ఈ బంధం నన్ను కట్టివేసింది. నీ దగ్గరకు చేరాలి. ఎలాగైనా నీకు రక్షణ ఇవ్వాలి. ఒక బైకుపై ఉన్న యువకుడిని ఆమె చూస్తుంది. ఆమె ఆత్మ అతని నీడలోకి ప్రవేశించి తన ఇంటికి ప్రయాణిస్తుంది. ఈ వేసవిలో ఇంత చలి. అనిల్కి తెలియదు, అతంతో పాటు ఒక ఆత్మ ప్రయాణిస్తోంది తన ఇంటివైపు. ఎంతసేపు చెప్పాలి నీకు? ఈ పని పూర్తి చేయమని ఎంతసేపు చెప్పాలి? మధ్యాహ్నం నుండి ఈ చెత్తను ఎందుకు కలపలేదు? అమ్మా, నాకు ఆకలేస్తుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా వినరు. నోరుమూయి. ఆకలేస్తుందా? ముందు పని పూర్తి చెయ్యి, తర్వాతే భోజనం. ఈ దృశ్యం అత్రి ఆత్మగుండెను ముక్కలు చేస్తుంది. కన్నీళ్లు కోపంగా మారతాయి. ఇక దూరం నుంచి చూడలేం. తన పిల్లను రక్షించాలి. ఒకే గదిలో రెండు ప్రాణాలు, కాని ఒకటి సుఖంగా మంచం మీద, మరొకటి చలిలో నేలమీద. ఇదే ప్రియ జీవితం. అది చూసి అత్రి ఆత్మ నిస్సహాయంగా కోపంతో చూస్తుంది. ప్రియా, నా బంగారు పాప, నేను నిన్ను వదిలి వెళ్లడం చాలా పెద్ద తప్పు చేశాను. నిన్నిలా ఒంటరిగా వదిలేస్తానని నేను ఊహించలేదు. నీకు తల్లిగా రక్షణ ఇవ్వాల్సింది. కాని ఇప్పుడు నీ బాధను దూరం నుండి మాత్రమే చూస్తున్నాను. నేను లేకపోయినా నా ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంటుంది. కాని నువ్వు అనుభవిస్తున్న ఈ నొప్పి నన్ను ప్రతి క్షణం కాల్చేస్తోంది ప్రియా. ఆ సవతి తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంటుంది.